మీర్పేట పరిధిలోని పెట్రోల్ పంపులపై అధికారులు దాడులు నిర్వహించారు. టీకేఆర్ కాలేజీ పక్కన ఉన్న వినాయక్ పెట్రోల్ బంక్లో తనిఖీలు చేపట్టారు. హస్తనాపూర్ గ్యాస్ గోదాంలోనూ తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ బంక్లో వాహనదారులకు బాటిల్లో పెట్రోల్ అమ్మరాదని, రాబోయే ఎండాకాలంలో అది ప్రమాదకరంగా మారుతుందని సూచించారు. వినియోగదారులు పెట్రోల్ బంకుల్లో నీటిని, బాత్రూంలను వాడుకోవాలని సూచించారు. ఇది బ్లాటింగ్ పేపర్. ఈ బ్లాటింగ్ పేపర్ మీద ఒకవేళ పెట్రోల్ పోసినప్పుడు మరక ఏర్పడితే పెట్రోల్ కల్తీ ఉన్నట్టు లెక్క. ఇక్కడ మరకే ఏర్పడలేదు కాబట్టి కల్తీ లేదు అంటాం. మామూలు వినియోగదారులు ఎవరైనా కానీ పెట్రోల్ కల్తీ ఉండొచ్చేమో అని అనుమానం ఉంది. బంకులో మేనేజర్ ఉన్నాడు, మాకు కల్తీ ఉంది అని అనుమానం వస్తే కనుక మేనేజర్ని పిలిచేసి మాకు పెట్రోల్ మీద అనుమానం ఉంది, ఫిల్టర్ పేపర్ ఏంటి అంటే ఇస్తారు. ఒక చుక్కలు 2 చుక్కలు వేస్తే బ్లాటింగ్ పేపర్ మీద ఒకవేళ కల్తీ ఉంటే మార్క్ ఏర్పడుతుంది, కల్తీ లేదు అంటే పెయిన్ వస్తుంది. అది వినియోగదారులు వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాదు, వినియోగదారులు పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు మీకు అవసరం అనుకుంటే మరుగుదొడ్లు కూడా వాడండి, ఉచితంగా వాడండి. అంతేకాకుండా ఫ్రీ ఎయిర్ కూడా పట్టించుకోండి. డబ్బులు ఏం ఇవ్వకండి. ఒకవేళ గాలి కూడా తీసుకున్నా కానీ డబ్బులు వసూలు చేయరు, ఇది కూడా వసూలు చేయరు. డబ్బులు ఇవ్వకండి. ఎయిర్ కూడా ఫ్రీనే. మరుగుదొడ్లు కూడా మీరు వాడుకోవచ్చు. దాని కూడా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడిగా ఆ హక్కు మీకున్నారు.